You could be the muse to my passion. We can make love like an act of God. I just హాయ్ ఇయర్స్ లాస్ట్ క్లాస్లో టాలీ వెర్షన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టాలీ వెర్షన్స్ ఫస్ట్ వెర్షన్, అలాగే సెకండ్ వెర్షన్, థర్డ్ వెర్షన్, ఫోర్త్ వెర్షన్, ఫిఫ్త్ వెర్షన్, సిక్స్త్ వెర్షన్, నెక్స్ట్ సెవెంత్ వెర్షన్ గురించి మీకు వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సెవెంత్ వెర్షన్ వచ్చేసి మీకు వచ్చేసి సిక్స్త్ వెర్షన్ వరకే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఫిఫ్త్ వెర్షన్ టాలీ 7.2 అనే వెర్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ టాలీ 7.2 తర్వాత నెక్స్ట్ మనకి సిక్స్త్ వెర్షన్ వచ్చేసి టాలీ 8.1 ఉంటుంది. సో ఈ 8.1 అనే వెర్షన్ని మనకి ఫిబ్రవరి 2006లో రిలీజ్ చేశారు. సో ఈ వెర్షన్లో వర్కింగ్ వచ్చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమే. సో ఇది కూడా నెట్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమే. సో ఈ వెర్షన్లో కూడా ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ని మాత్రమే క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఓన్లీ, ఇలా 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ని క్రియేట్ చేయడానికి మాత్రమే 8.1లో మనకి ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ వెర్షన్లో కొత్తగా న్యూ ఫీచర్స్ అనేవి ఒక 5 ఆప్షన్స్ యాడ్ చేశారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫ్బిటి మీన్స్ ఫ్రింగ్ బెనిఫిట్ ట్యాక్స్ అని పిలుస్తారు. ఈ ఫ్రింగ్ బెనిఫిట్ అనే ట్యాక్స్ దేని పర్పస్ కోసం యూజ్ చేస్తారంటే, ఈ ఎఫ్బిటి అనే ట్యాక్స్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే, ఒక కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీ మీద ఆ కంపెనీ ఓనర్ మీన్స్ ఎంప్లాయర్ ఎంత అమౌంట్ అయితే ఎక్స్పెన్సెస్గా చూపిస్తాడో అలా చూపించే అమౌంట్ మీద గవర్నమెంట్కి ఓనర్ అనేవాడు కొంత అమౌంట్ని ట్యాక్స్గా పే చేయాలి. అలా పే చేసే అమౌంట్నే ఎఫ్బిటి ఫ్రింగ్ బెనిఫిట్ ట్యాక్స్ అని పిలుస్తారు. యాక్చువల్గా ఈ ట్యాక్స్ దేని పర్పస్ కోసం ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వచ్చిందంటే, ఇక్కడ 7.2లో మనం చెప్పుకున్నట్టుగా వచ్చిన ఇన్కమ్ మీద గవర్నమెంట్కి టీడీఎస్ అనే ట్యాక్స్ పే చేయాలి. అయితే ఇన్కమ్ ఎక్కువగా వస్తే టీడీఎస్ పే చేయాలనే ఉద్దేశంతో కంపెనీ వాళ్ళందరూ లేని ఎక్స్పెన్సెస్ కూడా చూపించడం స్టార్ట్ చేశారు. అలా లేని ఎక్స్పెన్సెస్ కూడా స్టార్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, లేని ఎక్స్పెన్సెస్ కూడా వీళ్ళు ఎక్కువగా చూపిస్తున్నారని చెప్పేసి ఎక్స్పెన్సెస్ మీద కూడా గవర్నమెంట్కి ఎక్స్పెన్సెస్ మీద కూడా ట్యాక్స్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఆ ఎక్స్పెన్సెస్ మీద గవర్నమెంట్కి పే చేసే ట్యాక్స్ని ఎఫ్బిటి అంటారు. యాక్చువల్గా వచ్చిన ఇన్కమ్ మీద అయితే టీడీఎస్ అనేది 20% క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. కానీ ఎక్స్పెన్సెస్ మీద కనుక ట్యాక్స్ పే చేయాలి అంటే ఈ ఎఫ్బిటి అనే ట్యాక్స్ 30% పే చేయాలి. సో ఇలా మనకి 8.1లో న్యూ ఫీచర్గా ఎఫ్బిటి అనే ట్యాక్స్ని అక్కడ గవర్నమెంట్ వాడు ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేశాడో వెంటనే అదే ఆప్షన్ని తీసుకొచ్చి ఇక్కడ న్యూ ఫీచర్గా యాడ్ చేయడం జరిగింది. ఇది ఎఫ్బిటి. నెక్స్ట్ సెకండ్ న్యూ ఫీచర్గా మనకి సర్వీస్ ట్యాక్స్ అనే ఆప్షన్ని యాడ్ చేయడం జరిగింది. ఈ సర్వీస్ ట్యాక్స్ అనే ఆప్షన్ వల్ల మనకి యూజ్ ఏంటంటే, గవర్నమెంట్కి మనం చేసే సర్వీసెస్ మీద లేదా మనం పర్చేజ్ చేసే సర్వీసెస్ మీద కానీ లేదా సేల్ చేసే సర్వీసెస్ మీద కానీ గవర్నమెంట్కి మనం పే చేసే ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్నే సర్వీస్ ట్యాక్స్ అంటారు. ఓన్లీ సర్వీసెస్ మీద మాత్రమే సర్వీస్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇది మనకి 94 1 జూలై నుండి ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఇది ఓన్లీ అప్పుడు 5% ఉండేది. కాలక్రమేణా దాన్ని పెంచుకుంటూ ప్రజెంట్ గవర్నమెంట్కి మనం సర్వీసెస్ మీద సర్వీస్ ట్యాక్స్ అనేది 18% పే చేస్తున్నాం. సో ఇలా మనకి సర్వీస్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అయితే ఈ సర్వీస్ ట్యాక్స్ని మనకి 8.1లో ఒక న్యూ ఫీచర్గా యాడ్ చేశారు. నెక్స్ట్ థర్డ్ వన్ న్యూ ఫీచర్గా జాబ్ కాస్టింగ్. ఈ జాబ్ కాస్టింగ్ అనేది ఓన్లీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళు కానీ లేదా కాంట్రాక్ట్ వర్కర్స్ మాత్రమే యూజ్ చేయడానికి ఈ జాబ్ కాస్టింగ్ అనేది మనకి టాలీలో యూజ్ అవుతుంది. అంటే ఏదైనా ఒక వర్క్ని కాంట్రాక్ట్ బేస్ మీద మనం తీసుకున్నప్పుడు సో ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి అంటే దానికి సంబంధించి రా మెటీరియల్ ఎంత అవుతుంది, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎంత అమౌంట్ ఉంది, అసలు మనం ఆ కాంట్రాక్ట్ అమౌంట్ అనేది ఎంతకు తీసుకున్నాం, తర్వాత దాన్ని ఎంత కంప్లీట్ చేసాం, ఫైనల్గా మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది లేదా ఎంత లాస్ వచ్చింది అనేది క్యాలిక్యులేషన్ చేయడం కోసమే ఈ జాబ్ కాస్టింగ్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ జాబ్ కాస్టింగ్ అనే ఆప్షన్నే మనకి 8.1లో ఒక న్యూ ఫీచర్గా యాడ్ చేశారు.
నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్ అని అర్థం. మనకి సేల్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి టోటల్గా. ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్ టర్మ్ సేల్స్ అని, సెకండ్ వన్ వచ్చేసి షార్ట్ టర్మ్ సేల్స్ అని, థర్డ్ వన్ వచ్చేసి పాయింట్ ఆఫ్ సేల్స్ అని, ఇలా 3 టైప్స్ ఆఫ్ సేల్స్ ఉంటాయి. ఈ పాయింట్ ఆఫ్ సేల్స్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక ప్రొడక్ట్ అనేది ఒక ప్లేస్లో ఉంటుంది, అక్కడే కస్టమర్ ఉంటాడు, అక్కడే సప్లయర్ ఉంటాడు. కస్టమర్ అనేవాడు ప్రొడక్ట్ని పర్చేజ్ చేస్తాడు, సప్లయర్ అనేవాడు ప్రొడక్ట్ని సేల్ చేస్తాడు. ఎప్పుడైతే కస్టమర్ అనేవాడు ప్రొడక్ట్ని పర్చేజ్ చేస్తాడో వెంటనే సప్లయర్కి అమౌంట్ పే చేస్తాడు. సప్లయర్ ఎప్పుడైతే అమౌంట్ రిసీవ్ చేసుకుంటాడో వెంటనే ఆ ప్రోడక్ట్ని కస్టమర్కి ఇచ్చేస్తాడు. సో ఇలా పర్చేజ్ చేయడం, సేల్ చేయడం, అమౌంట్ పే చేయడం, అమౌంట్ రిసీవ్ చేసుకోవడం, ఇదంతా ఎట్ ఏ టైం ఒకేసారి ఒకే ప్లేస్లో జరగాలి. అలా జరిగితే ఆ సేల్స్నే పాయింట్ ఆఫ్ సేల్స్ అంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ సేల్స్ అనే ఆప్షనే మనకి 8.1లో ఒక న్యూ ఫీచర్గా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి టీసీఎస్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అంటారు. ఈ టీసీఎస్ అనేది అన్ని ఐటమ్స్ మీద అప్లై చేయడం కుదరదు, కొన్ని ఐటమ్స్ మీద మాత్రమే అప్లై చేయడం కుదురుతుంది. ఆ కొన్ని ఐటమ్స్ వచ్చేసి ఏంటంటే ఫారెస్ట్ టింబర్ అంటే అడవి కర్ర. నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి మనకి టీసీఎస్ మీన్స్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. ఈ టీసీఎస్ అనే ఆప్షన్ని మనకి 8.1లో ఒక న్యూ ఫీచర్గా యాడ్ చేయడం జరిగింది. సో ఇది అన్ని ఐటమ్స్ మీద అప్లై చేయడం కుదరదు, కొన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ మీద మాత్రమే అప్లై చేయడం జరుగుతుంది. ఆ ఐటమ్స్ ఏమేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫారెస్ట్ టింబర్, అడవి కర్ర మీద గవర్నమెంట్కి టీసీఎస్ అనే ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తాం. అలాగే టొబాకో, సిగరెట్స్ ఇలాంటి వాటి మీద కూడా గవర్నమెంట్కి టీసీఎస్ అనే ట్యాక్సే పే చేస్తాం. నెక్స్ట్ టోల్ గేట్స్, టోల్ గేట్ ఎవడైతే కాంట్రాక్ట్ తీసుకొని రన్ చేస్తాడో వాడికి వచ్చే అమౌంట్ 1 lakh కన్నా ఎబో కనుక క్రాస్ అయితే వాడు కూడా గవర్నమెంట్కి టీసీఎస్ అనే ట్యాక్స్ పే చేయాలి. అలాగే ఫారెన్ నుండి లిక్కర్ తీసుకొచ్చి మన ఇండియాలో ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళు కూడా గవర్నమెంట్కి టీసీఎస్ అనే ట్యాక్సే పే చేయాలి. ఫైనల్గా మనం కంపెనీలో ఉన్న స్క్రాప్ని సేల్ చేసేటప్పుడు దాని వాల్యూ 1 lakh కన్నా ఎబో కనుక క్రాస్ అయితే సో దాని మీద కూడా గవర్నమెంట్కి టీసీఎస్ అనే ట్యాక్సే పే చేయాలి. సో ఇలా ఈ 5 ఆప్షన్స్ని మనకి 8.1లో న్యూ ఫీచర్గా ఇచ్చి మనకి 8.1 అనే వెర్షన్ని మనకి మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకి 6th వెర్షన్. ఈ 6th వెర్షన్ తర్వాత నెక్స్ట్ మనకి 7th వెర్షన్ రిలీజ్ చేయడం జరిగింది. 7th వెర్షన్ నేమ్ వచ్చేసి టాలీ 9 అనమాట. ఇది మనకి నవంబర్ 2007లో రిలీజ్ చేశారు. ఇది కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమే, నెట్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమే. ఒకేసారి ఎంతమంది ఎంప్లాయీస్ అయినా వర్క్ చేయొచ్చు. ఇందులో కూడా 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ని మాత్రమే క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఓన్లీ, ఇలా 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ని మాత్రమే క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో కొత్తగా ఒకే ఒక ఆప్షన్ని న్యూ ఫీచర్గా యాడ్ చేశారు, అదే పేరోల్ అనమాట. ఈ పేరోల్ అనే ఆప్షన్ వల్ల మనకి టాలీలో యూజ్ ఏంటంటే మన కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ యొక్క శాలరీ డీటెయిల్స్ క్యాలిక్యులేషన్ అనేది మనం టాలీలో ఈ పేరోల్లోనే క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఆ ఆప్షన్నే ఇక్కడ మనకి న్యూ ఫీచర్గా యాడ్ చేసి మనకి టాలీ 9 అనే వెర్షన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 8th వెర్షన్ వచ్చేసింది మనకి. 8th వెర్షన్ వచ్చేసి tally.erp9. ఇది మన 8th వెర్షన్. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వెర్షన్స్లో ఫస్ట్ వెర్షన్ 4.5, థర్డ్ వెర్షన్ 5.4, 4th వెర్షన్ వచ్చేసి 6.3, 5th వెర్షన్ వచ్చేసి 7.2, 6th వెర్షన్ వచ్చేసి 8.1, 7th వెర్షన్ వచ్చేసి టాలీ 9. మనం ఇక్కడ సెకండ్ వెర్షన్ 5.0 తప్ప రిమైనింగ్ ఏ వెర్షన్ని మనం యాడ్ చేసుకున్న నెంబర్ వచ్చేసి 9 అనే డిజిట్ వస్తుంది. ఇలా ఎవ్రీ వెర్షన్లో 9 అని ఎందుకు వస్తుందంటే టాలీ కంపెనీ వాళ్ళ యొక్క లక్కీ నెంబర్ అనేది 9 అనమాట. సో వాళ్ళు ఏ వెర్షన్ రిలీజ్ చేసినా సో అందులో 9 అనేది కామన్గా ఉంటుంది. సెకండ్ వెర్షన్లో ఈ 9 అనే డిజిట్ లేకపోవడం వల్ల ఆ వెర్షన్ అనేది ఫెయిల్యూర్ కింద తీసుకున్నారు. సో అప్పటి నుండి థర్డ్ వెర్షన్ నుండి ప్రజెంట్ ఏ వెర్షన్ వచ్చినా అందులో 9 అనేది కామన్గా ఉంటుంది. సో ఇక్కడ నుండి 8th వెర్షన్ నుండి ఏం చేశారంటే tally.erp9 అంటే 9 అనేది అలా కామన్గా ఉంచేసి సో అక్కడే కొత్తగా న్యూ నెంబర్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. సో 8th వెర్షన్ tally.erp9 ఇది 2009లో రిలీజ్ చేశారు. ఇది కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమే, నెట్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమే. ఇందులో కూడా 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్నే క్రియేట్ చేస్తారు, అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఓన్లీ. ఇంతే ఇంకా ఇందులో ఏం లేదు. 7th వెర్షన్కి 8th వెర్షన్కి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, ఒకే ఒక డిఫరెన్స్ ఉంటుంది, అదే ఈఆర్పి.
ఈఆర్పి ఫుల్ ఫామ్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. మన కంపెనీలో ఉన్న రిసోర్సెస్ని మనం ఎలా యూజ్ చేయాలో మనకు తెలియజేసేదే ఈఆర్పి. రిసోర్సెస్ అంటే ఏముంటాయి సార్ అంటే మెటీరియల్ ఉంటుంది, లేబర్ ఉంటారు, మనీ ఉంటుంది, మిషనరీ ఉంటుంది. ఈ ఫోర్ ఆప్షన్స్ని ఏ టైంలో ఎలా యూజ్ చేయాలో మనకు తెలియజేసేదే ఈఆర్పి. సో ఇదే న్యూ ఫీచర్గా మనకి 8th వెర్షన్లో ఇచ్చి మనకి ఈ వెర్షన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకి నెక్స్ట్ నుండి ఏం చేశారంటే ఈఆర్పి 9 ఇలాగే ఉంచి దాని పక్కన కొత్తగా నెంబర్స్ అనేవి యాడ్ చేసి మనకి వెర్షన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వాటిలో ఇంపార్టెంట్ వెర్షన్స్ ఏంటో చెప్తాను. tally.erp9.1.61 అనే ఒక వెర్షన్ని మనకి రిలీజ్ చేశారు. ఇది 15th January 2010లో రిలీజ్ చేశారు. ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమే, నెట్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమే. ఇందులో కూడా 2 types ఆఫ్ కంపెనీసే క్రియేట్ చేస్తాం, అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఓన్లీ. ఇందులో కొత్తగా వ్యాట్ రేట్ అనేది అప్పట్లో పెంచడం జరిగింది. అంటే 5% ఉన్న వ్యాట్ రేట్ని కాస్త 14.5%గా చేంజ్ చేశారు. సో ఆ ఆప్షన్నే ఇందులో న్యూ ఫీచర్గా ఇచ్చి మనకి ఈ వెర్షన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. దీని తర్వాత వచ్చిన వెర్షను tally.erp9.3.2. ఇది 26th June 2011 మనకి ఇండియాలో రిలీజ్ చేశారు. ఇది కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమే, నెట్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమే. ఇందులో కూడా 2 types ఆఫ్ కంపెనీసే క్రియేట్ చేస్తారు, అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఓన్లీ. ఇందులో కొత్తగా ఎస్ఎంఎస్ ఫెసిలిటీ, లోగో క్రియేషను, ఆడిట్ ఫీచర్స్ అనేవి న్యూ ఫీచర్స్గా యాడ్ చేసి మనకి ఈ వెర్షన్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెర్షన్ ఈఆర్పి 9లో tally.erp9.6.0. ఈ వెర్షన్ మన ఇండియాలో 1st July 2017 రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమే, నెట్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమే. ఇందులో కూడా 2 types ఆఫ్ కంపెనీసే క్రియేట్ చేస్తారు, అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఓన్లీ అనే 2 కంపెనీస్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇందులో కొత్తగా న్యూ ఫీచర్ అనేది జిఎస్టీ అనే ఒక ఆప్షన్ని న్యూ ఫీచర్గా యాడ్ చేసి మనకి మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈఆర్పి 9లో మనకున్న వెర్షన్స్ అనమాట. నెక్స్ట్ నుండి ఏం జరిగిందంటే ఈఆర్పి 9 ప్లేస్లో మనకి టాలీ ప్రైమ్ వచ్చేసింది. సో ఆ టాలీ ప్రైమ్ని మనకి ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేశారు, దాని డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make love like an act of God.